బ్రేకింగ్ న్యూస్ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఈరోజు కీలక స్కెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 2026లో పదవీ కాలం ముగియనున్న 10 రాష్ట్రాల్లోని 37 స్థానాలకు ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 26న నోటిఫికేషన్ జారీ చేయబోతోంది. మార్చి 16న 37 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తుంది. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. రాజ్యసభ ఎన్నికల స్కెడ్యూల్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, స్కెడ్యూల్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దానిలో భాగంగా మొత్తం 10 రాష్ట్రాలు 37 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే తెలంగాణలో 2 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఏప్రిల్ 9తో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘి, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డిల పదవీకాలం అనేది ముగియబోతోంది. దీనిలో భాగంగా 2 స్థానాలతో పాటు ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మొత్తం 10 రాష్ట్రాలకు సంబంధించిన 37 స్థానాలకు నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దానిలో భాగంగా ఈ నెల 26వ తేదీన దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది. ఫిబ్రవరి 26న నామినేషన్లు అనేవి 26 నుంచి ప్రారంభమవుతాయి. 29తో మార్చి 9తో నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు అనేది విధించింది కేంద్ర ఎన్నికల సంఘం. మార్చి 16న ఈ రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగబోతుంది. అదే రోజు ఫలితాలు కూడా విడుదల చేయనున్నారు. ఎక్కడైతే ఎన్నికలు జరుగుతాయో అక్కడ ఎన్నికలు బలం లేని చోట్ల ఎన్నికలు జరుగుతాయి, బలం ఉన్న చోట్ల ఏకగ్రీవంగా అధికారికంగా ప్రకటించనున్నారు. మొత్తం 37 స్థానాలకు 10 రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం జాబితా విడుదల చేసిన నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ నుంచి 2 స్థానాలు అయితే ఖాళీ కాబోతున్నాయి. దాంట్లో అభిషేక్ మను సింఘి మళ్ళా రెన్యువల్ చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇక సురేష్ రెడ్డి స్థానం అనేది కాంగ్రెస్ కి రాబోతుంది కాబట్టి కాంగ్రెస్ లో 1 స్థానానికి గట్టి పోటీ అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆశావాహులందరూ కూడా ఇప్పటికే అధిష్టానం పెద్దలను సీఎం రేవంత్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారు, తమకు అవకాశం కల్పించారు. కానీ ఫైనల్ గా ఎవరు చేస్తారనేది కూడా చూడవచ్చు. ఇక మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ ఎన్నికల తర్వాత బలాబలాలు ఎలా మారే అవకాశం ఉంటుంది? ఎక్కువ రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ఈ దఫా ఏ రాష్ట్రంలో జరగబోతున్నాయి? ఎక్కువగా ప్రధానంగా దీంట్లో మహారాష్ట్రకు సంబంధించిన దానికి ఎక్కువగా రాజ్యసభ స్థానాలు ఎక్కువగా ఖాళీగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తం 10 రాష్ట్రాలు అంటే తెలంగాణలో కేవలం 2 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇక నెక్స్ట్ మళ్ళా ఏపీకి సంబంధించి కూడా 4 స్థానాలు కూడా ఖాళీ కాబోతున్నాయి. దానికి కూడా అక్కడ కూడా అవి కూటమికి సంబంధించిన వారికి ఎక్కువగా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది. దానిలో భాగంగా ఈ 10 రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రధానంగా చూసుకుంటే మహారాష్ట్రలో 7 స్థానాలు ఉన్నాయి. అక్కడ అధికార కూటమి అధికారంలో ఉంది కాబట్టి, ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి అక్కడ వారికి ఎక్కువ స్థానాలు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ ఒడిశాలో కూడా బీజేపీ, మళ్ళీ తమిళనాడులో డిఎంకే పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడా మొత్తం 6 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వెస్ట్ బెంగాల్లో ఇటు మమతా బెనర్జీ టీఎంసీకి అనుకూలంగా అక్కడ ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ ఈ ప్రాంతాల్లో హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ కు అవకాశం ఉంది. హర్యానా, ఛత్తీస్గఢ్, బీహార్ లో, అస్సాంలో అధికార కూటమి ఎన్డీఏ కూటమికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే ఈసారి జరగబోయే 37 స్థానాలు దాదాపు ఒక 25 నుంచి 30 స్థానాల వరకు కూడా అధికార కూటమికే ఎక్కువగా, అంటే కేంద్ర ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ఇటు ఎన్డీఏ కూటమికే ఎక్కువగా 37 స్థానాలు దాదాపు 25 నుంచి 30 స్థానాల వరకు కైవసం చేసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దీన్ని బట్టి రాజ్యసభలో అధికార కూటమికి బలం అనేది పెరగబోతోంది. తెలంగాణలో మాత్రం 2 స్థానాలు కూడా కాంగ్రెస్ కి రాబోతున్నాయి కాబట్టి ఎన్డీఏ కూటమికి ఈ బలం చేకూరే అవకాశం కనిపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఇప్పుడు అక్కడ 1 స్థానం ఖాళీగా ఉంది కాబట్టి అది కూడా కాంగ్రెస్ ఖాతాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే 37 స్థానాలకు రాజ్యసభ ఈ స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో 26వ తేదీ నుంచి నోటిఫికేషన్ విడుదల వస్తుంది. అక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేస్తారు. మార్చి 9తో నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది. మార్చి 16న కౌంటింగ్, ఆ రోజు పోలింగ్ ఉంటుంది. కౌంటింగ్ కూడా అదే రోజు ఉంటుంది. ఫలితాలు అదే రోజు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. శివ.